క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూన్ మాసం 22వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 19వ వచనం. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము అద్భుతమైన నిరీక్షణ అధ్యాయం అని చెప్పొచ్చు. బబులోను చెరలో ఉన్న ఇజ్రాయేళ్లకు దేవుడు తిరిగి వారిని విస్తరింప చేస్తాను అంటూ పునరుద్ధరణను గూర్చిన వాగ్దానాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. వారు బలహీనులైపోయారు, చెదిరిపోయారు, తక్కువ మంది అయ్యారు, అవమానించబడ్డారు. ఆ సమయంలో ప్రభు వారితో చెప్తున్న మాట, నేను వారిని విస్తరింప చేసేదను, వారిని ఘనులుగా నేను చేస్తాను అంటున్నాడు ఆయన. ఇది కేవలం ఇజ్రాయెల్ యొక్క ఈ వాగ్దానం క్రీస్తునందున్న దేవుని ప్రజలందరికీ కూడా వర్తింప చేసే గొప్ప సూత్రం. దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు మనుషులు ఎవరు కూడా ఆ ఆశీర్వాదాలని అడ్డుకోలేరు. ఇది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన సత్యం. దేవుడు తన బిడ్డలను విస్తరింప చేసే దేవుడు. ప్రభు అంటున్నాడు, నేను వారిని విస్తరింప చేసేదను. దేవుని హృదయం ఎప్పుడు కూడా తన ప్రజలను తగ్గించేది కాదు, ఆయన విస్తరింప చేసేవాడు. విస్తరింప చేసి ఘనతకు వరకు ఆయన తీసుకుని వెళ్లే దేవుడు ఆయన. నిరాశలో ఉన్న వారికి ఈ వాక్యం ద్వారా ఒక గొప్ప ప్రకటన. దేవుడు నేను తగ్గించడు, ఆయన నేను విస్తరింప చేస్తాడు. ఇజ్రాయేళ్లకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిరాశతో ఉన్నారు, పతనమైపోయి ఉన్నారు, బందీ గృహంలో ఉన్నారు. అయినప్పటికీ ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని తగ్గించును. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా మన పరిస్థితి మీద ఆధారపడి ఉండదు. యెషయా గ్రంథం 54 అధ్యాయం 2-3 వచనాలు. నీ గుడారపు యొక్క తెరలు నిరాటంకంగా పొడిగించబడాలి. ఇది దేవునికి ఉద్దేశం. దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా విస్తరణ దిశగా ఉంటుంది. భయముతో పారిపోతున్న యాకోబు జీవితాన్ని ఈ రోజున ఒక దేశంగా మార్చిన దేవుడు ఆయన. ఒక గొప్ప జాతిగా చేసిన దేవుడు. ఒంటరివాడైన అబ్రహాముని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అబ్రహాము మా తండ్రి అంటూ పలికే అంతటి గొప్ప ప్రభావంతో దేవుడు ఆశీర్వదించిన దేవుడు ఆయన. మనం అడుగు వాటికంటే, ఆశించు వాటికంటే అత్యధికంగా దేవుడు నిన్ను విస్తరింప చేస్తాడు ఆయన. ఈ వచనంలో 2వ మాట, అల్పులు కాకుండా అంటున్నాడు ఆయన. అవును, దేవుడు మీ యొక్క గుర్తింపును కూడా ఆయన మారుస్తాడు. ఇది చాలా శక్తివంతమైన మాట కదా. అల్పులు అంటే తక్కువగా చూడబడడం, ఎన్నిక లేకపోవటం, తృణీకరించబడుతున్న పరిస్థితులు. ఎక్కడైతే మీరు తృణీకరించబడుతా ఉన్నారో, తక్కువ వారిగా చూడబడుతా ఉన్నారో, అక్కడే దేవుడిని గౌరవాన్ని తిరిగి పెంచుతాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13వ వచనం, యెహోవా నిన్ను తలగానే చేస్తాడు. అవును, నీ యొక్క ఐడెంటిటీని ఆయన రీరైట్ చేస్తాడు ఆయన. మనుషులు తగ్గించేస్తారా? ధూళిలో దుమ్మిలో పడిపోయినట్లుగా అయిపోయిందని బ్రతకవు. అయితే దేవుడు అంటున్నాడు, నేను తలగా చేస్తాను. నీ స్థితి ఈ రోజున కొంచెంగా ఉండొచ్చు, కానీ తుదుకో దానిని దేవుడు మహా అభివృద్ధిగా దేవుడు దానిని నిలబెట్టే దేవుడు ఆయన. దేవుడు చెబుతున్నది కేవలం సంఖ్యలో పెరుగుదల మాత్రమే కాదు, ఆయన స్థాయిని కూడా పెంచుతానంటున్నాడు. ఘనతలోనికి నిన్ను ఆయన తీసుకొస్తానంటున్నాడు ఆయన. ఈ వాగ్దానం ఇవ్వబడినప్పుడు ఇజ్రాయేలు యొక్క స్థితి శూన్యంలో వాళ్ళు ఉన్నారు, బందీ గృహంలో ఉన్నారు. అయితే వారికి చెరసాల నుంచి, బందీ గృహం నుంచి విడుదల ప్రకటిస్తున్నాడు ఆయన. పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నారు. ప్రభు అంటున్నారు, తిరిగి మిమ్మల్ని నేను నిలబెడతాను. ఒక చిన్న జనాంగంగా, చిన్న జాతిగా అయిపోయారు. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఘనమైన జాతిగా ఆయన చేస్తాను. దేవుని యొక్క పని ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది కదా. చిన్నవారిని తీసుకుని గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. మంటిలో నుంచి మహిమ కలిగిన స్థానాలకు హెచ్చించే దేవుడు ఆయన. ఈ విస్తరణకు ముందు దేవుడు పరీక్ష ఉంటుంది, దేవుడు పెట్టే పరీక్ష ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా దీవించడానికి ముందు ఒక పరీక్ష పెడతా ఉంటాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొద్ది కాలం మనం బాధపడిన తర్వాత అంటున్నాడు. చూసారా? అవును, విస్తరణకు ముందు, ఘనతకు ముందు పరీక్ష ఉంటుంది. అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఈ రోజున ఒకవేళ ఈ వాక్యం వెంటనే మీరు ఆ సమయంలో మీరున్నారేమో, బాధ అనుభవించవలసిన స్థితిలో మీరున్నారేమో. అయితే ఇది కొద్ది కాలం మాత్రమే అని తెలుసుకోండి. దేవుడు నిన్ను స్థిరపరుస్తానంటున్నాడు, హెచ్చిస్తానంటున్నాడు, ఘనులుగా చేస్తానంటున్నాడు. ఈ రోజున చాలా మంది దృష్టికి మీరు ఒకవేళ ఎందుకు పనికిరాని వారుగా, ఇంక వీళ్ళ పని అయిపోయింది అనుకున్న వారుగా మీరుంటే ధైర్యం తెచ్చుకోనండి. ఎక్కడైతే మనుషులు మిమ్మల్ని ఒక తూకంలో వేసి తేల్చేశారో అక్కడి నుంచి దేవుడు పని ఆరంభిస్తాడు. ఎక్కడైతే నీవిక ఇక నా వల్ల కాదు అని వాగిపోయావో అక్కడి నుంచి
దేవుడు పనిచేయడం ఆరంభిస్తాడు మీ జీవితంలో. పరీక్షలు అనేవి అవి మనకి శత్రువులు కాదు, మన విస్తరణకు తలుపులు, ద్వారబంధాలు అని మర్చిపోమాకండి. దేవుని వాగ్దానం గుర్తుపెట్టుకోండి, నేను వారిని ఘనులుగా చేస్తానంటున్నాడు. ఇది మానవ ప్రయత్నం వలన కాదు, ఇది దైవికమైన కార్యం. దైవిక శక్తి, దేవుని శక్తి ఇది నెరవేర్చగలగాలి. దేవుని నిబంధన నీతో చెప్తున్నాడు ఆయన, ఇదిగో నేను మిమ్మల్ని ఘనులుగా చేస్తాను. కీర్తనల గ్రంథం 75 అధ్యాయం 6-7 వచనాలు. తూర్పు నుండి కానీ పడమటి నుంచి కానీ హెచ్చు కలగదు, హెచ్చించువాడు దేవుడే. అవును, నీ యొక్క నిజమైన ఘనత, నీ యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క చేతిలో మాత్రమే ఉందని నమ్మి ప్రభుని స్తుతించండి. ఈరోజు నీ స్థితి కొంచెంగా ఉన్నదేమో, నీ కుటుంబం చిన్నదిగా ఉందా, నీ భవిష్యత్తు ఏమీ అర్థం కాని స్థితిలో ఉందా? అయితే ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను తగ్గించటం లేదు, నేను విస్తరింపు చేస్తాను. అల్పముగా నీవు ఉన్నావు, ఈ రోజున కార్యాలు నీకు అల్పమైనవిగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఘనునిగా చేస్తాను. దేవుడు ముగిసిపోయిన దాన్ని తిరిగి ప్రారంభిస్తాడు కదా. చనిపోయింది, జీవం కోల్పోయిన దానికి దేవుడు జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఇదిగో ప్రభు అన్నాడు, ఎండిపోయిన ఎముకలతో జీవము ఆ ఎముకలలోనికి ప్రవేశించిన గాక. ప్రవక్త ప్రకటించినప్పుడు గొప్ప సైన్యంగా మారిందిగా. ఈ రోజున మీ జీవితాలు కూడా అంతే. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఎండిపోయిన ఎముకలలోనికి ఆ జీవం ప్రవేశించాలి. ఒంటరి అయిన వారు, ఆశలు కోల్పోయిన వారు గొప్ప సైన్యంగా మార్చబడాలి. ఒకవేళ దేవుడి సమయంలో మీ మీద పరీక్షలు గుండా మిమ్మల్ని నడిపిస్తున్నాడేమో, ఒంటరితనం గుండా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడేమో, ఇబ్బంది అనే కొలిమిలో ప్రభు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడేమో, ధైర్యం తెచ్చుకోండి. తప్పకుండా ఈ సీజన్ కొంచెం కాలం మాత్రమే. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి ఆయన లేవనెత్తుతాడు. హన్నా అంటది కదా, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, ఆయన దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తే దేవుడు ఆయనే. ఈ వాగ్దానం వింటున్న మీరు స్తుతించండి ప్రభుని, విశ్వాసం ద్వారా ప్రభుని నమ్మకించండి. దేవుడు మిమ్మల్ని విస్తరింపు చేసే ముందు మీ నోట దేవుడు స్తుతించటం, స్తోత్రించటం ప్రభు వినాలని ఆశపడుతూ ఉన్నాడు. అడగండి ప్రభుని, ప్రభా మా జీవితాన్ని విస్తరింప చేయండి, అవమానాన్ని ఘనతగా మార్చు. ఇదిగో మేము మట్టిలో ఉన్నాం, మహిమగా ప్రభాను మార్చు ప్రభా మా స్థితిని అంటూ ప్రభు చేతులకు మీ జీవితాలను అప్పగించుకోండి. వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన స్థలములలో నివసించుచున్న మా మంచి యేసయ్య, ఈ దినము నీ వాగ్దానం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ వాగ్దానం ప్రకారం మా జీవితాల్లో విస్తరణ మీరు దయచేయండి, విడుదల చేయండి దేవా. నీకు వందనాలు. అల్పులుగా ఉన్నారు ఇదిగోని బిడ్డలు, ఘనులుగా మీరు మార్చండి దేవా. అల్పమైన ప్రతి స్థితిని తీసివేసి ఘనతను మీరు ధరింపచేయండి తండ్రి. నీకు వందనాలు. కుటుంబాల భవిష్యత్తును ఆశీర్వదించు, బిడ్డల యొక్క భవిష్యత్తును దీవించండి, సేవను నీ మహిమతో నింపండి ప్రభా. నీకు వందనాలు. నీ కృపను నీ బిడ్డలపైకి మీరు విస్తరింప చేయమని అడుగు వాటికంటే, ఆశించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు. ఇదిగో ప్రభా, ఈ రోజున నీ బిడ్డల యొక్క స్థితి కొంచెముగానన్నా తుదకు దానిని మహాభివృద్ధిగా నువ్వు చేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, నీ బిడ్డల అన్ని విషయాలు కూడా విస్తరణ కలుగును గాక. యేసు నామములో మీ దీవెన ప్రభా ఈ బిడ్డలు అనుభవించుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. సహాయం చేసి నడిపించమని ఈ రోజున ఇదిగో ప్రభా, మరి పుట్టినరోజులు చేసుకుంటున్న వారు, పెండి రోజులు చేసుకుంటున్న వారిని నూతనంగా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు బలమైన హస్తంతో ఎత్తి పట్టుకోమని అడుగుచు ప్రభా. రోగులైన వారిని జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి, ప్రతి బలహీనత నుంచి విడుదల చేయండి, సహాయం చేయండి. చదువుకున్న బిడ్డల చుట్టూ కూడా నీ కంచిపోయి జ్ఞానాత్మ పునులుగా వారిని మార్చండి దేవా. చేస్తున్న ప్రయాణాల్లో మీకు ఆపుదల భద్రతను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డల్ని యేసు నామములో ఆశీర్వదించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.